హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హరికి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరికీ కూడా ముక్కనుమ శుభాకాంక్షలు అండి. నిన్న మేమైతే ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము. ఆ ప్లేస్ దగ్గర సంక్రాంతి పండుగ అంటే ఏంటో మొత్తం అన్నీ కూడా కన్నులకు కట్టే విధంగా మొత్తం అన్నీ ఇక్కడ తీర్చిదిద్ది అలంకరించారండి. సో అవన్నీ కూడా మనం చూసేద్దాం. అలాగే ఈరోజు మనం మన భారతదేశంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఒక్కటైన సంక్రాంతి పండుగ సందడి ఏంటో తెలుసుకుందాం రండి. మన భారతదేశంలో దీపావళి పండుగ తర్వాత చాలా సందడిగా, సరదాగా మరియు వేడుకతో జరుపుకునే మరో పండుగ మకర సంక్రాంతి. ఇది గొప్ప సాంస్కృతిక, చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ పండుగ భిన్నత్వంతో కూడిన దేశంలో రాష్ట్రాలలో విభిన్నంగా ఉంటుంది. ఇప్పుడు మన మకర సంక్రాంతిని ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏ పేర్లతో ప్రాముఖ్యత చెందిందో తెలుసుకుందాం రండి. తై పొంగల్ అని తమిళనాడులో, ఉత్తరాయణం అని గుజరాత్లో, లోహ్రీ అని పంజాబ్లో, పౌష్ సోంగ్రాంతి అని బెంగాల్లో, సుగ్గి హబ్బా అని కర్ణాటకలో, మకర చౌలా అని ఒడిశాలో, మాఘీ సంక్రాంతి అని మహారాష్ట్ర మరియు హర్యానాలో, మాఘ్ లేదా భోగాలి బిహు అని అస్సాంలో, శిశిర్ సంక్రాంత్ అని కాశ్మీర్లో, కిచ్డీ పర్వ్ యూపీ మరియు బీహార్లో, ఇంకా ప్రాంతాల బట్టి చాలా భిన్నమైన పేర్లతో ఈ పండుగ జరుపుకుంటారు. అసలు మకర సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారో తెలుసా మీకు? తెలుసుకుందాం రండి. మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన మొదటి రోజును సూచిస్తుంది. ఇది శీతాకాలం ముగింపు మరియు వెచ్చని పొడవైన రోజుల ప్రారంభాన్ని సూచిస్తుంది. సంక్రాంతి చతుర్థి మంగళవారం వస్తే దానిని అంగార్కీ చతుర్థి అని పిలుస్తారు మరియు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అది కూడా ప్రతి సంవత్సరం ఇంచుమించుగా ఒకే తేదీకి ఎందుకు వస్తుందో తెలుసా? మకర సంక్రాంతి అనేది సౌర చక్రాల ప్రకారం జరుపుకునే ఏకైక భారతీయ పండుగ. అయితే చాలా పండుగలు హిందూ క్యాలెండర్ యొక్క చంద్రచక్రాన్ని అనుసరిస్తాయి. అందువల్ల ఇది దాదాపు ఎల్లప్పుడూ ప్రతి సంవత్సరం జనవరి 14 అదే గ్రెగోరియన్ తేదీకి వస్తుంది మరియు అరుదుగా ఒకరోజు లేదా అంతకన్నా ఎక్కువ తేదీ మారుతుంది. ఈ సంక్రాంతి సందళ్లు ఏ ఏ రాష్ట్రాల్లో ఎలా చేసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం రండి. సంక్రాంతి సాధారణంగా 3 నుండి 4 రోజులు జరుపుకుంటారు. ప్రతిరోజు దానికి సంబంధించిన ఆచారాల సమితి ఉంటుంది. గాలిపటాలు ఎగరవేయడం, పగటిపూట రంగురంగుల గాలిపటాలు, రాత్రిపూట స్కై లాంతర్లతో ఆకాశం నిండి ఉంటుంది. భోగిమంటల చుట్టూ జానపద పాటలు మరియు నృత్యాలు. వీటిని ఆంధ్రప్రదేశ్లో భోగి, పంజాబ్లో లోహ్రీ, అస్సాంలో మేజీ అని పిలుస్తారు. కొత్త వరి మరియు చెరుకు వంటి పంటల కోతలు మొదలవుతాయి. ప్రజలు పవిత్ర నదులలో, ముఖ్యంగా గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరీలలో స్నానం చేస్తారు. ఇది గత పాపాలను పోగొడుతుందని నమ్ముతారు. దైవత్వం మరియు జ్ఞానానికి చిహ్నంగా పరిగణించబడే సూర్య భగవానుడికి విజయం, శ్రేయస్సు కోసం ప్రార్థనలు సమర్పించడం. కుంభమేళా, గంగాసాగర్ మేళా, మకర మేళా వంటి ప్రపంచంలోని అతిపెద్ద తీర్థయాత్రలు కొన్ని నిర్వహించబడతాయి. బెల్లం మరియు టెలలు అంటే నువ్వులతో చేసిన ఆహారాన్ని స్వీకరించడం వల్ల శరీరానికి వెచ్చగా ఉంచుతుంది మరియు నూనెను అందిస్తుంది. ముందుగా మహారాష్ట్రలో ఎలా చేసుకుంటారో తెలుసుకుందాం. ఇక్కడ ప్రజలు మకర సంక్రాంతిని టిల్ గుడ్ను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సద్భావనకు చిహ్నంగా జరుపుకుంటారు. ప్రజలు ఒకరినొకరు పలకరించుకుంటూ ఉంటారు. తిళగుళ గ్యా ఆణి గోడ్ గోడ బోలా అంటే ఈ ఆలోచనల మధురమైన పదాలను అంగీకరించండి మరియు గతంలోని పరుషమైన పదాలను మన్నించండి అని అర్థం. చెడు భావాలు, వివాదాలను పరిష్కరించుకోండి, మధురంగా మాట్లాడండి మరియు స్నేహితులుగా ఉండండి. మహిళలు ఒకచోట చేరి ప్రత్యేక హల్దీ కుంకుమ్ వేడుకను నిర్వహిస్తారు. ఇప్పుడు గుజరాత్లో ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. మకర సంక్రాంతిని గుజరాత్లో ఉత్తరాయణ్ అని పిలుస్తారు. వీళ్ళు సంక్రాంతి పండుగను 2 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు ఉత్తరాయణం, మరుసటి రోజు వాసి ఉత్తరాయణం అంటే పాత ఉత్తరాయణం కింద. పతంగ్ గాలిపటాలు, ఉందియు శీతకాలపు కూరగాయలతో చేసిన మసాలా కూర మరియు చిక్కీస్ అంటే తిల్ లేదా నువ్వులు, వేరుశనగలు మరియు బెల్లంతో చేసిన స్వీట్లు. అవి ఈ రోజున ప్రత్యేక పండుగ వంటకం. ప్రజలు తమ ఢాబాలపై
2 రోజులు ఉత్తరాయణాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు ఆకాశం గాలిపటాలతో నిండిపోయింది. ఇక మన ఆంధ్ర తెలంగాణలలో చేసుకునే సంక్రాంతి సందడి ఏంటో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో మకర సంక్రాంతి సందడి 3 రోజుల పాటు ఉంటుంది. కానీ ఈ పండుగకు సంబంధించిన ఏర్పాట్లు మాత్రం నెల రోజుల ముందు నుంచి మొదలవుతాయండోయ్. ముందు కాంక్రీట్ వనాల నుండి పల్లె బాటలు పడతారు. ప్రజలు కుర్రకారు భోగిమంటలకు, పల్లెకారు పాడి పంటలకు, ఆడపడుచులు చక్కటి సాంప్రదాయ వస్త్రధారణ, నృత్యము, జానపద పాటలు, రంగవల్లికలతో ఏర్పాట్లు మొదలవుతాయి. మొదటి రోజు భోగి పండుగ. ప్రజలు భోగి మంటలలో పాత వస్తువులను, తమ పాత చెడు జ్ఞాపకాలు, వాటిని దగ్ధం చేసే ప్రక్రియగా భావిస్తారు. రెండవ రోజు పెద్ద పండుగ అంటే సంక్రాంతి. పూజలు, నూతన వస్త్రాలను ధరించడం, కొత్త పంట చేతికి వచ్చిన శుభ సందర్భమున అతిథులను చక్కటి కమ్మటి పిండి వంటలతో విందుకు ఆహ్వానించడం ద్వారా జరుపుకుంటారు. ఇంటి ముందు చక్కటి అందమైన రంగవల్లికలతో వేసిన ముగ్గులతో అలంకరించబడి ఉంటుంది. అంటే రంగుల నమూనాలు, రంగులు, పువ్వులు మరియు గొబ్బెమ్మ అంటే చిన్న చేతితో ఒత్తిన ఆవు పేడతో నిండి ఉంటాయి. ఆ రంగురంగుల రంగవల్లికల మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి వాటికి పూజ చేసి ఆ రంగవల్లికల చుట్టూ చక్కటి జానపద పాటలు, జానపద నృత్యాలు చేస్తూ చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆడపడుచులు అందరూ చుట్టూ కోలాటం ఆడుతూ తిరుగుతారు. అలాగే వేడుకగా చిన్నపిల్లలకి వివాహం చేస్తున్నట్లుగా భావించి 2 చిన్న ఆడపిల్లల్ని ఎంచుకుని ఒక జట్టు మగపెళ్లివారిగాను మరొక జట్టు ఆడపెళ్లివారిగాను విడిపోయి సరదాగా వివాహ మహోత్సవ ప్రక్రియ మొదలు పెడతారు. అంటే ఆడపెళ్లివారు అబ్బాయిని, మగపెళ్లివారు అమ్మాయిని వెతకడం, ఇరువురికి పెళ్లి చూపులు జరగడం, ఇరువురి పెద్దలు కూర్చుని ఇరువురి వంశ వృక్షాన్ని, కులగోత్రాలు, గుణగణాలు, అందచందాలు, విద్యార్హతలు, ఉద్యోగ సంపాదనలు, అలాగే ఇరువురి ఆస్తిపాస్తులు, అలాగే కట్న కానుకలు, పెళ్లి ఎలా చేయాలని సంప్రదింపులు, ఇరువురి ఎదురు సన్నాహాల వేడుక, అలాగే బావమరిదిని ఆట పట్టించే తీరు, అన్ని పరిచయాలు అవుతాయి. ఆ తర్వాత బేరసారాలు. వివాహ మహోత్సవంలో జరిగే కార్యక్రమం సరదాగా జరిగి ఇరువురి సరదా తలంబ్రాలతో వేడుక ముగుస్తుంది. 3వ రోజు కనుమ. భారతదేశ ధాన్య పాడి పంటలతో సుసంపన్నంగా విరాజిల్లుటకు రైతులకు చాలా ప్రత్యేకమైనది. వారు శ్రేయస్సును సూచించే వారి పశువులను పూజిస్తారు మరియు వాటిని ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. కోడి పందాలు, ఎడ్లబండ్ల పోటీలు మొదలైనవి. పంజాబ్లో మకర సంక్రాంతి ఉత్సాహం, నృత్యం మరియు రంగులను తీసుకుంటుంది. అదే మకర సంక్రాంతిని కర్ణాటకలో ఎల్లు బిరోదు అనే ఆచారంతో జరుపుకుంటారు. ఇక్కడ మహిళలు కనీసం 10 కుటుంబాలతో ఎల్లు బెల్ల అనే ప్రాంతీయ వంటకం ఇచ్చిపుచ్చుకుంటారు. అలాగే రైతులు సుగ్గి లేదా పంట పండుగగా జరుపుకుంటారు. అదే కేరళలో సంక్రాంతి అనుకోండి. ఆకాశంలో మకర జ్యోతి, ఖగోళ నక్షత్రం కనిపించినప్పుడు శబరిమల ఆలయానికి సమీపంలో ఉన్న మకర విళక్కు కొండపై జ్వాల చూడటానికి వేలాది మంది ప్రజలు తరలి వస్తుండటంతో కేరళలో మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ ఖగోళ దీపాల రూపంలో అయ్యప్ప స్వామి తన ఉనికిని చూపించి తన భక్తులను అనుగ్రహిస్తాడని విశ్వాసం. అదేవిధంగా సంక్రాంతిని బీహార్ మరియు జార్ఖండ్లో ప్రజలు నదులు మరియు చెరువులలో స్నానం చేస్తారు. మంచి పంట పండినందుకు పండుగగా కాలానుగుణ వంటకాలను తిల్గుడ్తో తయారు చేస్తారు, విందు చేస్తారు. ఎవరైనా పవిత్రమైన సందర్భాలలో భారతదేశంలోని అగ్రశ్రేణి దేవాలయాలకు ప్రసాదాన్ని అందించవచ్చు మరియు ఆలయం నుండి నేరుగా వారి ఇంటికి నేరుగా పవిత్ర వస్తువులతో కూడిన ప్రసాదంతో కూడిన పెట్టెను తిరిగి పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఈ వైవిధ్యభరితమైన వేడుకను మనస్ఫూర్తిగా ఆస్వాదించి ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధితో జరుపుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.